చూడండి, మీకెంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను, అంతేగాని నా కడుపులోని బిడ్డని మాత్రం ఏం చేయకండి. పగా ప్రతీకారాలు ఇవన్నీ మర్చిపోయిందనుకున్నాను, కానీ తన 2 కళ్ళు పగా ప్రతీకారాలతో రగులుతున్నాయని నిరూపించింది. అసలు దీని వెనుక వాళ్ళు ఉన్నారో లేదో ఐశ్వర్య? నీ పెళ్ళని నువ్వు సమర్థించుకు సూర్య. ఐశ్వర్య, నువ్వు చెప్పిన ప్రతి విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను. అలేఖ్య నిజంగానే పాతాలేఖ్యలా మారిపోయింది. అలేఖ్య చేసిన దానికి నన్ను క్షమించు. అలేఖ్యని క్షమించమని అడగట్లేదు. అలేఖ్య భర్తనైనందుకు నన్ను క్షమించు. ఇలా రా ఐశ్వర్య. దేవుడిప్పుడు మంచివాళ్ళు పక్కనే ఉంటాడు. నీ పక్కన ఉన్నాడు. ఇప్పుడు నీ కడుపులో బిడ్డని కాపాడింది నేను కాదు. అదిగో ఆయన. వెళ్ళొస్తాను ఐశ్వర్య. ఎక్కడికి? రోజుకో రకంగా మారిపోయే మెంటాలిటీస్ని ప్రశ్నించడానికి వెళ్తున్నాను ఐశ్వర్య. ఇక్కడ నా స్నేహితురాలికి అన్యాయం జరగబోయింది. ప్రపంచంలో ఎవ్వరూ తోడు లేకపోయినా నాకు నా స్నేహితురాలు తోడుంది. అలాంటి నా స్నేహితురాలికి అన్యాయం జరగబోయింది. ఆ అన్యాయానికి కారణమైన ఆ అలేఖ్యని ప్రశ్నించడానికి వెళ్తున్నాను. వస్తాను ఐశ్వర్య. అలేఖ్య, 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 అలేఖ్య. అలేఖ్య, ఎందుకు చేశావు ఈ పని? ఏంటి సూర్య, ఏంటి ఆవేశం? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం జరిగింది? అసలు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. అసహ్యం వేస్తుంది. అసహ్యం వేస్తుంది. నిన్ను ఏం చేసినా పాపం లేదనిపిస్తుంది. పాపం లేదనిపిస్తుంది. పాపం లేదనిపిస్తుంది. పాపం లేదనిపిస్తుంది. పాపం లేదనిపిస్తుంది. పాపం లేదనిపిస్తుంది.
అసలు నీలాంటి దాన్ని భార్యని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. 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 ఇది అసలు ఆడవాళ్ళు చేసే పనేనా? ఎక్కడా ఎక్కడా మీ ఎత్త అలేఖ్యదేవి? ఎక్కడా ఆ పెద్ద పెద్ద కబుర్లు చెప్పే శ్రీకర్? ఎక్కడా తల్లి మరదలు తప్పులు చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాడా? ఎక్కడా శ్రీకర్? ఏమండి అరుంధతి గారు, మీ చెల్లెలు గారు అత్తయ్య గారు చేసే పనులు చూస్తూ ఊరుకుంటున్నారా? సూర్య, అనవసరంగా మమ్మల్ని ఏమీ అనొద్దు. అసలేం జరిగిందో చెప్పు. నువ్వు చేసే దరిద్ర పనులన్నీ నా నోటితో చెప్పించుకుని ఆనందించాలనుకుంటున్నావా? ఐశ్వర్య కడుపుని ఎందుకు పోగొట్టాలనుకున్నావు? ఐశ్వర్య తన కడుపును పోగొట్టమని నరరూప రాక్షసుల్ని ఎందుకు పంపించావు? ఏంటి సూర్య నువ్వు చెప్పేది? ఐశ్వర్య ప్రెగ్నెంటా? నాకు నిజంగా నువ్వు చెప్పే వరకు తెలీదు సూర్య. ఆహా, ఎంత నాటకం ఆడుతున్నావు అలేఖ్య. పాపం ఐశ్వర్యకి కడుపన్న సంగతే నీకు తెలియదు. నేను చెప్తేనే తెలిసింది. అవును సూర్య, నువ్వు చెప్పే వరకు నాకు ఈ విషయం తెలియదు. నోర్మోయ్, చెత్త డ్రామాలాడుకో. నీ మేనత్త ఐశ్వర్య ఇంటికెళ్ళి వార్నింగ్ ఇచ్చిందట. నేను ప్రెగ్నెంట్ని, నన్ను ఆశీర్వదించండి అని ఐశ్వర్య అడిగితే నువ్వే కాదు నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా నాకు శత్రువే అని చెప్పిందట. ఆ విషయాలని నీకు చెప్పుంటుంది. ఇందులో ఎలాంటి అబద్ధం లేదు, పచ్చి నిజం. సూర్య, అత్తయ్య నాతో ఐశ్వర్యకి వార్నింగ్ ఇచ్చానని చెప్పింది కానీ నాకు ఈ విషయాలన్నీ ఏమీ చెప్పలేదు. అలాగా? మీ అత్తయ్య నీకు అన్ని విషయాలు చెప్పింది. ఐశ్వర్యకి వార్నింగ్ ఇచ్చానన్న విషయం కూడా చెప్పింది. ఐశ్వర్యకి ప్రెగ్నెన్సీ అన్న విషయం మాత్రం చెప్పలేదు. అంతేనా? లేదు. అబద్ధం చెప్తే అతికినట్టుండాలి. సూర్య, నేను నిజమే చెప్తున్నాను. అసలు ఐశ్వర్యకి ప్రెగ్నెన్సీ అని తెలిస్తే నేనెంతో సంతోషిస్తాను. నాకు ఆ సంతోషం లేకుండా చేసి నేను ఐశ్వర్యకి ప్రెగ్నెన్సీ పోగొట్టడానికి ప్రయత్నించానని చెప్తున్నావు. నేను ఇది తట్టుకోలేకపోతున్నాను సూర్య. అయినా నేనెందుకు అలా చేస్తాను? అవును సూర్య, అలేఖ్య ఎందుకు చేస్తుంది? అసలు అలేఖ్యకు చేయాల్సిన అవసరం ఏముంది? అరుంధతి గారు, అందరూ మీలాగా మారినా మీలాగా ఉండరు. అలేఖ్యదేవి గారు ఇద్దరూ కలిసి ఐశ్వర్య ప్రెగ్నెన్సీని పోగొట్టడానికి ప్రయత్నించారన్న విషయం మీకు తెలియదు. ఇప్పుడు దానికి మాకు ఎటువంటి సంబంధం లేదన్నట్లు నంగనాచల ఎలా మాట్లాడుతుందో చూడండి. ఏ సూర్య, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. నేను గాని అత్తయ్య గాని ఇలాంటి పనులు చెయ్యం, ఒకరి చేత చేయించో. అయినా మేం చేయించామని నీతో ఎవరు చెప్పారు? మీరు పంపించిన వాళ్ళే చెప్పారు. అలేఖ్యదేవి గారు ఇద్దరూ కలిసి మాకు డబ్బులిచ్చి పంచేయమన్నారని చెప్పారు. లేదు సూర్య, ఈ పని మేం చేయించలేదు. దీని వెనకాలేదో కుట్ర ఉంది. మీ కుట్రే ఉంది.
చేయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మీకు తప్ప ఐశ్వర్యకి ఇంత హాని చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. సూర్య, నువ్వు నన్నెంతో అర్థం చేసుకున్నావనుకున్నాను. నువ్వు నన్ను అనాల్సిన మాటలేనా ఇవి? నీ గురించి నాకు బాగా తెలుసు. నీ మాట కాదన్న వాళ్ళని నువ్వేం చేయటానికైనా తగిస్తావు. చూడలేకే, సాత్విక్ మీనాక్షుల ప్రేమ విషయంలో నువ్వు ఐశ్వర్య గొడవ పడుతుంటే నేనేమైనా ఇన్వాల్వ్ అయ్యానా? కానీ ఇక్కడ నువ్వు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుంటే అది చూస్తూ నేను తట్టుకోలేకపోయాను. ఈ సూర్యనారాయణ భార్య అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ చైర్పర్సన్ ఇలాంటి చీప్ పనులు ఎందుకు చేస్తున్నానని కుమిలిపోయాను. ఆ ఆవేదనతోనే నేను నీ దగ్గరికి వచ్చాను. ఎందుకు అలేఖ్య, ఎందుకు చేసావు ఈ పని? ఎందుకు ఈ పని చేసావు? నీకు మాతృత్వం విలువ తెలుసు కదా, తెలిసి కూడా ఈ పని ఎందుకు చేసావు? ఇది పద్ధతేనా? అయ్యో, నేనేమి చేయకపోయినా నేను చేసినట్టు ముద్ర వేశారు. ఈ అలేఖ్య శత్రువు లేకుండా చేసుకుందాం అనుకుంటే ఏదో ఒక మూల నాకు శత్రువులు మిగులుతూనే ఉన్నారు. నాకు తెలియకుండానే మిగులుతున్నారు. వాళ్ళెవరూ అర్థం కావడం లేదు. ఏ జన్మలో నేను చేసుకున్న పాపమో, నేను చేయని వాటికి కూడా నిందలు పడాల్సి వస్తుంది. నేను నవమాసాలు మోసుకు బిడ్డకి జన్మనిచ్చిన దాన్ని నేనెందుకు ఈ పని చేస్తాను సూర్య? అసలు ఐశ్వర్య తల్లి కాబోతుందని తెలిస్తే అందరికంటే ఎక్కువ సంతోషించేది నేనే సూర్య. ఓకే అలేఖ్య, నీతో ఎన్నో పంచుకుందామని ఇక్కడికి వచ్చాను. కానీ నా దురదృష్టం వల్ల పంచుకోలేకపోతున్నాను. వస్తాను. నా దగ్గరికి మొన్న ఐశ్వర్య వచ్చినప్పుడు నాతో కొన్ని పంచుకోవడానికి వచ్చాను, కానీ పంచుకోలేకపోతున్నానని చెప్పి వెళ్ళింది. అంటే ఖచ్చితంగా ఏ విషయం చెప్పడానికి ఐశ్వర్య వచ్చి వెళ్ళుంటుంది. కానీ నేను కోపంలో ఉండి నేను అది అర్థం చేసుకోలేకపోయాను. నేను ఇప్పుడే ఐశ్వర్య దగ్గరికి వెళ్తాను. నాకే పాపం తెలియదని చెప్పి ఐశ్వర్యకి కంగ్రాట్స్ చెప్తాను. వద్దు, నువ్వెంత చెప్పినా నువ్వే ఈ పని చేయించావని నేను ఇంకా నమ్ముతూనే ఉన్నాను. ఇక ఐశ్వర్య నిన్నెలా నమ్ముతుంది? ఓ పని చేయలేక, నువ్వు ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి నేనే నీ కడుపు పోగొట్టడానికి ట్రై చేశాను,
నా తప్పే నన్ను క్షమించమని అడుగు, ఐశ్వర్య నిన్ను తప్పకుండా క్షమిస్తుంది. అలా కాకుండా నువ్వు ఈ తప్పు చేయలేదని ఎంత బుకాయించినా ఐశ్వర్య నిన్ను నమ్మదు, క్షమించదు. నువ్వు చాలా తప్పులు చేసావా లేఖ్య? నువ్వు చేసిన తప్పులు సరిదిద్దుకో, లేకపోతే చాలా పెద్ద ఘోరాలు జరిగిపోతాయి. అలేఖ్య, ఏంటక్క సూర్య నన్ను అలా అన్నాడేంటక్క? చూడలేఖ్య, నువ్వవన్నీ ఏం పట్టించుకోకు. ముందు నువ్వు లోపలికి పద రా. నిన్ను ఏం చేసినా పాపం లేదనిపిస్తుంది. నీకు మాతృత్వం విలువ తెలుసు కదా. ఓ పంచేయలేక నువ్వు ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి, నేనే నీ కడుపు పోగొట్టడానికి ట్రై చేశాను, నా తప్పే, నన్ను క్షమించమని అడుగు, ఐశ్వర్య నిన్ను తప్పకుండా క్షమిస్తుంది. లేదక్క, నేను ఐశ్వర్య దగ్గరికి వెళ్తాను. నేను నిన్నేమీ చేయలేదు ఐశ్వర్య, ఇదంతా ఎవరో పన్నని కుట్ర అని చెప్పి ఐశ్వర్యకి కంగ్రాట్స్ చెప్పొస్తాను. నేను ఇప్పుడే ఐశ్వర్య దగ్గరికి వెళ్తానక్క. వద్దలేఖ్య, నువ్విప్పుడు అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. లేదక్క, సూర్య నన్ను అర్థం చేసుకోకపోయినా ఐశ్వర్య నన్ను అర్థం చేసుకుంటుంది. నేను వెళ్తాను. నా మాట వినా లేఖ్య. శివుడి మాట వినకుండా సతీదేవి దక్షుడి దగ్గరికి వెళితే ఎన్నో అవమానాలు పడింది. ఇప్పుడు నువ్వు కూడా అలా వెళితే అవమానానికి గురవుతావు, మాటలు పడతావు. నా మాట విని ఇప్పుడు వెళ్ళకపోవడమే మంచిది. లేదక్క, నేనిప్పుడు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఓకే, నేను తర్వాత మాట్లాడతాను. రా లేఖ్య, ముందువి తీసుకో అక్క. కూర్చో. కంగ్రాట్స్ అక్క,
థ్యాంక్స్. నాకిప్పుడే సూర్య చెప్పాడక్క నువ్వు ప్రెగ్నెంట్ అని. ఆ మాట వినగానే నేనెంత సంతోషించానో తెలుసా? అయినా ఇలాంటి విశేషం జరిగినప్పుడు వెంటనే నాకు చెప్పాలి కదక్కా. చెప్పాలనే వచ్చాను, కానీ అప్పటి సిచ్యువేషన్ వల్ల చెప్పలేకపోయాను. మెడిసిన్స్ వాడుతున్నావు కదక్కా? డాక్టర్ చెప్పినవన్నీ వాడుతున్నాను. వెరీ గుడ్. టైంకి తినాలి, టైంకి రెస్ట్ తీసుకోవాలక్కా. అలాగే చేస్తున్నాను. ఆఫీస్కి కూడా వెళ్ళటం లేదా లేఖ్యా? వెరీ గుడ్, మంచి పని చేసావక్క. ఇది మనకు మంచి అవకాశం అక్క. ఈ టైంలో మంచి పుస్తకాలు చదువుకోవచ్చు, మనకి కావాల్సినవి చూసుకోవచ్చు, మానసికంగా శారీరకంగా మనం చాలా యాక్టివ్గా తయారవ్వచ్చు. ఒక విధంగా ఇది మనకు మంచి టైం. అలాగే చేస్తున్నానా లేఖ్యా? ఒక 2 నెలల తర్వాత బావా నువ్వు కలిసి కొన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి రండి. అలా తిరిగితే కడుపుల బిడ్డకి ఎంతో మంచిదని చెబుతారు. నువ్వు చెప్పినట్టే వెళ్ళొస్తావు లేఖ్యా. లేఖ్యా, అలాగే నువ్వు కూడా కొన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి స్వామి వివేకానంద, భగవద్గీత లాంటి పుస్తకాలు చదువు. నాకు విశేషమేం లేదే. ఏం లేదా లేఖ్యా? ఏది మంచో ఏది చెడో అనే జ్ఞానం నీకు కూడా వస్తుంది.